వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్. సో ఇక్కడైతే బోనాలు వ్లాగ్ అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హైటెక్ సిటీ. సో మాకు ఇక్కడ బోనాలు ఫెస్టివల్ లేదు, సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. పెళ్ళైనాక ఇది సెకండ్ టైం నేను బోనాలకు వెళ్ళడం. సో బోనాల ఫెస్టివల్ ఉందంటే అసలు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళను లేదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడైతే నేను కడప కడిగేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసిన. సో అయాన్కి డెంగ్యూ ఫీవర్ ఉందన్నమాట, మా చిన్నన్న వాళ్ళ కొడుకుకి. సో వాడు అదే రోజు అంతకు ముందు రోజు నైట్ అంకురాలో అడ్మిట్ అయిపోయాడు. సో ఇంకా ఫెస్టివల్కి సంబంధించినవన్నీ ఇంకా నేనే చూసుకుంటున్నా ఈరోజు అయితే ఇక్కడ బోనాల ఫెస్టివల్ రోజు. సో బోనాలకు వెళ్తే బోనం పుదియడం, బోనం కొండడం, సో అన్నీ నేనే చేస్తాను. ఇంకా కడపలు కడగడం, దీపం పెట్టడం వదిన వాళ్ళు చేస్తారనమాట. సో ఆ రోజు రోషిని లేదు కాబట్టి సో నేను కడప కడిగేసి ఇంకా దీపం అయితే పెట్టేసిన. తర్వాత బోనాలు అయితే పుదిస్తున్నాను అనమాట. 2 బోనాలు చేస్తాం, ఒకటి చిత్తారమ్మ తల్లికి, ఒకటి నల్లపోషమ్మ తల్లికి. సో ఒకటేమో పెద్దొద్దున ఎత్తుకుంది ఒక బోనము, సో రెండో బోనం నేను ఎత్తుకున్నాను అనమాట నల్లపోచమ్మ తల్లికి ఇంటి దగ్గర. సో ఇక్కడ బోనం అయితే ప్రిపేర్ చేసేస్తున్నా, చూసేయండి. ఉప్పల్ బాలు వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. సో ఫస్ట్ బోనం జోగిని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎత్తిస్తే మంచిదని చెప్పేసి ఇంకా ఫస్ట్ బోనం 5 years నుంచి వాళ్ళే ఎత్తుకుంటున్నారు. ఇక్కడైతే నేను అమ్మవారి ఫేస్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట బోనం పైన. వీడియోస్ మీరు గ్యాస్ ఆంటీ మా ఇంటి చెఫ్. సో 2 బోనాలు ప్రిపేర్ చేయడానికి నాకు 2 hours పట్టిందనమాట, డిజైన్ అదంతా పర్ఫెక్ట్ రావడానికి. తర్వాత ఇక్కడ రైస్ ఇంకా కర్రీస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా బోనం అయితే నేను బోనం బుదిచ్చేసి ఇంకా దేవుని రూమ్లో పెట్టేసి బోనంలోకి ఇట్లా బెల్లం అన్నం అంటే పరమాన్నం పెడతాం అనమాట, ఒక 5 times పరమాన్నం. అట్లాగే పైన చెంబులో పెరుగు బెల్లం, ఇంకా ఆ పైన దీపం వచ్చేస్తుంది, మధ్యలో వేపాకులతో అరేంజ్ చేయాలన్నమాట. ఇట్లా
కుండకి మధ్యలో ఇట్లా వేపాకులు వస్తాయి. ఇట్లా నిండుగా వేపాకులతో నీట్గా అడ్జస్ట్ చేయాలి బోనంలో. ఇక్కడైతే ఇట్లా బోనం ఎత్తుకోవడానికి జోగిని మాత వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో ఇంటికైతే దిష్టి అయితే తీయించేస్తున్నారు అన్న వాళ్ళు. నరదిష్టి చాలా ఉంది మా ఇంటి పైన. సో ఈ దిష్టి తీసేసినాక నాకు కూడా చాలా ఫ్రీ అనమాట. చాలా ఫ్రీగా ఫీల్ అయిపోయినా నేను కూడా. సగం కాదు మ్యాక్సిమం దిష్టి వెళ్ళిపోయిందని అనిపించింది. సో వాళ్ళ చేతితో ఏదైనా ఫస్ట్ చేస్తే చాలా మంచిదని అంటారు ఇంటికి. సో తను అందరికీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది. తర్వాత బోనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నేను 2 బోనాలు ఒకేసారి దీపం వెలిగించిన. సో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. చిత్తరామ బోనం అయిపోయి వచ్చేసరికి ఈ బోనంలో దీపం వెలుగుతుందా లేదా అని చాలా భయం వేసింది. తర్వాత ఇంకా బోనాలు రెడీ అయిపోయినాయి. ఇక వెళ్ళే ముందు పిల్లలు ఆకలి అన్నారు కదా, ఇంకా మురుకులు అవి ఉంటే తినేస్తున్నారు అనమాట. ఇక్కడ హాయ్ చెప్పు. సో మా డాడీ ఏమో వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ అనకుండా వెల్కమ్ టు శ్రావణ్యక్క అంటున్నాడు. ఈ బాలు వాళ్ళు బోనం అయిపోయింది, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా. సో ఇంట్లోనే రెడీ అయ్యిండు. బోనం చేసేటప్పుడు నన్ను చాలా డిస్టర్బ్ చేసిండు అనమాట. అక్క సౌరం ఇయ్యు, అక్క గాజులు ఇయ్యు, అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళు బోనం చేసి మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. సో చిత్తారామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ బోనం పెద్దదిన ఎత్తుకుంటుంది ఇక్కడ. ఆడుతూ పాడుతూ హ్యాపీగా చిత్తరామ గుడికి అయితే బోనం తీసుకెళ్ళినాం. సో ఇక్కడ నేను డాడీతో కొబ్బరికాయ అయితే కొట్టించేస్తున్నాను అనమాట. ఒక 3 అట్లా కొబ్బరికాయలు ఉంటే ఇంకా తలా ఒకటి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పేసి చేస్తున్నా. సో వాళ్ళు కొట్టేసారు. తర్వాత నల్లపోచమ్మ తల్లికి ఇంటి దగ్గర నేను ఎత్తుకుంటున్నా ఈ బోనం.
ఇంట్లో నుంచి బోనం ఎత్తుకొని బయటికి వస్తున్నామంటే ఇట్లా వాటర్తో చాకబెట్టి మొక్కేసినాకనే బోనం కదులుతుంది అనమాట. నల్లపోచమ్మ తల్లికి ఫస్ట్ మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట బోనాలు. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు ఇంకా బోనాలు అన్నీ లైన్గా ఒక్కొక్కటి వెళ్తాయి. చిత్తారమ్మకేమో లాస్ట్ మా ఇల్లు అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అన్ని బోనాలు వచ్చి లాస్ట్కి ఇక్కడ మా బోనం దగ్గర అవుతుంది. ఇప్పుడు మా బోనం అట్లాగే మా చిన్నమ్మ వాళ్ళ బోనం, ఇప్పుడు తేజు వాళ్ళు, ఇంకా ఒక్కొక్కళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్క బోనం యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా
సో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కేసినాం అనమాట. తర్వాత ఇక్కడ ఆడపడుచులు అందరూ ఓరుగంటిస్ ఫ్యామిలీ సో డ్యాన్స్ చేద్దాం అందరు రండి అని చెప్పేసి నేనే గ్యాదర్ చేసిన అనమాట అందరినీ. సో అందరం ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నాం ఇక మాకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు. అంటే పండగ వైబ్స్ కదా, సో పండగ అంటే మామూలుగా సైలెంట్గా వెళ్ళి రావడం కాదు, సో మనం హార్ట్ఫుల్గా నచ్చడం, హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయడం అనమాట. సో అమ్మవారిని మొక్కాలి, అట్లాగే మనం కూడా ఎంజాయ్ చేయాలి. పండగ అంటే వితౌట్ సౌండ్స్, వితౌట్ సాంగ్స్, వితౌట్ డ్యాన్స్ తెలంగాణలో పండగ అనేది ఉండదన్నమాట. సో మేము ఇక్కడైతే ఎంజాయ్ చేసేస్తున్నాం ఇంకా. సో అందరం ఫుల్ డాన్స్ చేసి ఫుల్ అలసిపోయినాం అనమాట. ఆడి ఇంకా ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ సాంగ్స్ పెట్టిరు. సో అందరు వెళ్ళిపోతున్నారనమాట. అప్పటికే నైట్ 10:30 ఏమో అయిపోయింది టైము. సో అందరికి ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఒక 5 minutes ఉండి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం. తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అవి అయితే దిగినాం అనమాట, సెల్ఫీస్ అవి దిగేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాం మేము కూడా. సో ఇక్కడ మా పెద్దొదినే వెళ్తుందనమాట పూజ సామాన్ అవి తీసుకొని, ఇంకా బోనం తీసుకొని మేము వెనకాల వస్తున్నాము. సో ఇట్లా చెట్ల మధ్యలోంచి వెళ్ళాలన్నమాట ఇంటికి. ఇక చీకట్లో వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది, బట్ ఇక ఇంటి దగ్గరే కాబట్టి ఇక ధైర్యం చేసుకొని వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి.
నాన్ వెజ్ లేకుండా బోనాల పండుగ ఉండదు. సో ఇక్కడ చికెన్, బగారా రైస్, పూరి, మురుకులు, ఇంకా మటన్, బోటి అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్న పిల్లలకి చికెన్ ఒక్కటే కావాలి. సో ఇక్కడ పూరి విత్ చికెన్ అయితే తినేస్తున్నారు. ఇంకా నాకు కూడా ఆకలేస్తుందని చెప్పి పూరి తిందామని ఇక్కడ కూర్చున్నా. వీళ్ళైతే హాయ్ చెప్తున్నారనమాట. సో బోనాలు ఫెస్టివల్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది. సో ఒకటే రోజు 2 బోనాలు అవుతాయి సండే రోజు. సో హైదరాబాద్లో ఆషాఢంలో లాస్ట్ ఆదివారం అయ్యే బోనాలే ఇంకా లాస్ట్ అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మా బాబాయ్ అయితే కొంచెం పెట్ లవర్. సో డక్స్ అన్నీ ఇట్లా మంచిగా ఒక బుట్టలో పెట్టి వాటర్ అయితే తాగుతున్నాయి అవి. పిల్లలు ఇక్కడ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మండే ఈవినింగ్ వరకు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. సో బీరంగూడకి అయితే రీచ్ అయిపోయినాం. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.